వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రాజకుమారుడు ఈ సినిమా విడుదలయ్యి అప్పుడే 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. మహేష్ బాబుని హీరోగా లాంచ్ చేసినటువంటి సినిమా రాజకుమారుడు. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా చలసాని అశ్విని దత్ ప్రొడ్యూస్ చేసినటువంటి రాజకుమారుడు సినిమా 1999 జూలై 30న విడుదలైంది. అంటే రేపు ఈ 30కి సరిగ్గా ఈ జూలై 30కి 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఒక హీరో కెరీర్ 25 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. అందున మొదటి సినిమాతోటే మంచి గుర్తింపు సంపాదించుకొని హీరోగా స్వల్పకాలంలోనే స్టార్గా ఎదిగి ఇప్పటికీ ఒక సూపర్ స్టార్గా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం అనేది ఇంకా చిన్న విషయం కాదు. అలాంటి ఒక అరుదైన హీరోగా మహేష్ బాబుని మనం చెప్పుకోవచ్చు. మహేష్ బాబుని బాలనటుడిగా అంతకుముందు ఒక 9 సినిమాలు మనం చూసాం. అప్పటి నుంచి కూడా అతని ఎదుగుదల ఎలా ఉంది, సూపర్ స్టార్ కృష్ణతో కూడా మంచి పరిచయం కలిగినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు నారాయణరాజు. ఆయనతో మాట్లాడి ఆ మహేష్ బాబుని దగ్గర నుంచి అంటే చిన్నతనం నుంచి ఎరిగిన వ్యక్తిగా ఆయన ఏం చెప్తారో తెలుసుకుందాం. అన్నయ్య నమస్తే. నమస్తే. మహేష్ బాబుకి మన కళ్ళ ముందే మనం చూసాం. బాలనటుడిగా వచ్చి అంటే బాలనటుడిగా కూడా స్టార్ అయినటువంటి ఏకైక తెలుగులో చెప్పాలంటే ఏకైక నటుడు మహేష్ బాబు అనే చెప్పాలి. ఆయన ముందు లేరు, ఆయన తర్వాత కూడా లేరు అంటారు. రాజకుమారుడు సినిమా మనం చూస్తుండగానే 25 సంవత్సరాలు పూర్తయిపోయినాయి అంటే అదే మీరు రాజకుమారుడు 25 ఏళ్ళు అంటే నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆ సినిమా ప్రారంభం, అంతకుముందు కృష్ణ గారు మీడియాతో మాట్లాడిన సంభాషణలు, మహేష్ బాబు యాక్చువల్గా హీరో కాకముందు అంటే రాజకుమారుడు కెమెరా ముందుకు రాకముందే కొంత గ్యాప్ తీసుకున్నాడు. అవును, చదువు కోసం ప్లస్ ఏజ్ కూడా హీరోగా ఒక వయసు కావాలి కాబట్టి కృష్ణ గారు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పి అతనికి గ్యాప్ ఇచ్చారు. ఈ గ్యాప్లోనే ఇండస్ట్రీలో కృష్ణ గారి సన్నిహితుల మధ్య తరచుగా చర్చ జరిగేది. మహేష్ బాబు లాంచింగ్ ఎప్పుడు, మహేష్ బాబు ఏం చేస్తున్నాడు, మహేష్ బాబు ఎలా ఉంటాడు, ఇలాంటి చర్చ జరిగేది. ఎందుకంటే తరచుగా మేము పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆయన కూడా షూటింగ్ పూర్తి చేశాక 6 నుంచి 1 గంట సేపు తన ఆఫీస్కు అంటే పద్మాలయ స్టూడియోలో ఉన్న ఆఫీస్కి వచ్చేవారు. అప్పుడే ఆయనకు సన్నిహిత మిత్రులు కూడా అక్కడే కలిసేవాళ్ళు. మేము కూడా కృష్ణ గారిని కలవాలంటే ఆ సమయంలో అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఏ టాపిక్ ఏదైనా అంటే ఆ సందర్భంలో ఆ రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడినా సరే చివరికి మళ్ళీ మహేష్ బాబు అయిపోయలేదు అది. ఓకే, చాలా ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటాడు, ఎందుకంటే ఎవరికి చూపెట్టలేదు. ఆయన కృష్ణ గారి అమ్మాయి పెళ్ళప్పుడు పెళ్లి ఫోటోల్లో మహేష్ బాబు కనపడతాడు, ప్రియదర్శిని అంతే, తర్వాత కనపడలేదు. తర్వాత దాంతో క్యూరియాసిటీ ఉంది. అసలు బాలనటుడిగా మహేష్ బాబుని చూసాము, ఆయన చురుకుదనం తెలుసు, ఆయన అందం తెలుసు, ఆయన డైలాగ్ చెప్పడం తీరు తెలుసు, డ్యాన్స్ మూమెంట్స్ అందరికీ తెలుసు. కానీ చాలా చేశాడు. ఒక కమర్షియల్ హీరో అంటే చేయాల్సిన ఫైట్స్ను మహేష్ బాబు 12-13 ఏళ్ళ వయసులోనే చేసి పారేశాడు. ముగ్గురు కొడుకులకు సంబంధించి కూడా ఒక సంఘటన చెప్తూ ఉంటారు. వాళ్ళ నాన్న పంపించి వాళ్ళ నాన్న అంటే మళ్ళీ డూప్తో చేయమంటాడని చెప్పేసి విజయ్ మాస్టర్ని బతున్నాడు. ఎందుకంటే విజయ్ మాస్టర్ కూడా నాతో చెప్పాడు ఆ భాష. వాళ్ళ నాన్న లేకుండా చూసేసి లంచ్ టైంలో బయటకు వెళ్తే అంత ఉత్సాహంగా అంత సాహసవంతంగా ఉండేవాడు. ఆ వయసు అలాంటిది. కొత్త తరం ఏదో చేయాలి, డూప్స్ పెట్టి కాకుండా తన పెర్ఫార్మ్ చేయాలన్న తపన ఆయనలో ఉండేది, చిన్నతనం నుంచే ఉంది అది. అందుకే మీరు ఇందాక అన్నట్టు మహేష్ బాబుకు స్టార్ ఇమేజ్ రావడానికి కేవలం కృష్ణ గారి అబ్బాయి వల్లే కాదు. అతని ఇందాక చెప్పినట్టు ఆ చురుకుదనం, పెర్ఫార్మెన్స్, డ్యాన్సులు, ఫైట్లు, డైలాగులు చాలా సులువుగా చెప్పగలగడం. సహజంగా తండ్రి ముందు కొడుకు యాక్ట్ చేయాలంటే కొంత ఇబ్బంది పడతాడు చిన్న వయసులో, కానీ సులువుగా చేసేవాడు. కృష్ణ గారు ఉన్నప్పటికీ అదో క్యారెక్టరు, తనో క్యారెక్టర్ అని అద్భుతమైన సంభాషణలు ఉండేవి. ఎందుకంటే తను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలు ఎక్కువ తండ్రితో చేసినవి. తండ్రితో ఈక్వల్గా ఇప్పుడు ముగ్గురు కొడుకులు అనుకున్నప్పుడు ఈక్వల్ చేశాడు. తమ్ముడుగా చేశాడు, అన్నదమ్ముల్లో తమ్ముడుగా చేశాడు. కృష్ణ గారిది సాహసమే. కృష్ణ గారు కూడా డేర్ చేసి ఆ అబ్బాయిని అంత బర్డెన్ సినిమా మీద పెట్టుబడి పెట్టడం అనేది కృష్ణ గారిది సాహసం. మహేష్ బాబు ప్రూవ్ చేసుకున్నాడు. వారసత్వాన్ని
అభిమానులు, కృష్ణ గారి అభిమానులే కాదు మిగతా సినీ గోయర్స్ కూడా అప్పుడే యాక్సెప్ట్ చేశారు. అందుకే మహేష్ బాబు లాంచింగ్ కోసం చాలామంది ఎదురు చూసినట్టుగానే తరచుగా కృష్ణ గారు చెప్పేవారు ఆగస్టు 9న మహేష్ బాబుని లాంచ్ చేస్తున్నాం అనేవాళ్ళు. చాలామందికి అర్థం కాకపోయేది ఆగస్టు 9 ఏంటి, ఈ డేట్ ఏంటి, ముహూర్తం ఏంటి అని క్యాలెండర్లో ఎతికిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏమో అది మహేష్ బాబు బర్త్డే కాబట్టి బర్త్డే నాడు లాంచ్ చేస్తున్నారు అని తెలిసేది. తరచుగా మాతో మాట్లాడేవాడు, లాంచింగ్ ఎలా చేయబోతున్నాం ఏంటి అని చెప్పేవారు. డైరెక్టర్ని ఎవరు ఎంపిక చేసుకోవాలంటే అప్పటికే కె రావేంద్రరావు పేరు కన్ఫర్మ్ అయి ఉంది. సి అశ్విని దత్తు ఈ వారసుల్ని పరిచయం చేయడంలో చాలా ముందుంటాడు కాబట్టి ఆయన ఎప్పుడో ఖర్చు వేసి పెట్టాడు కాబట్టి ఆయన కన్ఫర్మ్ అయింది. రెండో సినిమా పేరు నందిగం రామలింగేశ్వరరావు చేస్తాడా ఇంకెవరు చేస్తారా అనేది కూడా చర్చ జరిగేది. నందిగం గారే రెండో సినిమా చేయాలి యాక్చువల్గా, మరి కుదరలేదు తెలియదు. కానీ అలా లాంచింగ్ టైంలో ఎలా అభిమానులను ఎలా పిలవాలి, గెస్ట్ ఎవరు, ఇవన్నీ ఒక చర్చ జరిగేటప్పుడు నేను విన్నాను, ఉన్నాను. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారినే ప్రధాన అతిథిగా పిలిచారు. పద్మాల స్టూడియోలోనే లాంచ్ చేశారు. ఆయన క్లాప్ కొట్టి వెళ్ళిపోయాక అభిమానులను ప్రత్యేకంగా పిలిచారు కాబట్టి ఒక వేదిక ఏర్పాటు చేసి వేదిక మీదకి వెళ్ళి కృష్ణ గారు కూడా ప్రసంగించారు. కృష్ణ గారు మహేష్ బాబును అభిమానులకు పరిచయం చేయడంతో పాటు కృష్ణ గారి అనుభవాన్ని ఒకటి చెప్పాడు. తన కెరీర్లో తను మొహమాటానికి పోయి కొన్ని సినిమాలు చేశానని, వాటి ఫలితం కొంత డిసప్పాయింట్ చేసిందని, తను చేసిన పొరపాట్లు మహేష్ చేయకూడదని ఈ సందర్భంగా అంటే అభిమానుల సాక్షిగానే కోరుతున్నట్టుగా ఆయన చెప్పారు. ఒక ఆకాంక్ష వ్యక్తం చేశారు, మొహమాట పడద్దు చేశారు. అభిమానులు ఊర్వతలు, ఈ విజులు అసలు కృష్ణ గారి అభిమానులు అంటేనే వీరమాసు. అవును, మామూలు విషయం కాదు. కృష్ణ గారు అంత పవర్ఫుల్. కృష్ణ గారు చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళు, ఒకసారి తనను అభిమానించడం మొదలు పెడితే ఇక తన వెంటే ఉంటారు. తన కెరీర్ ఫ్లాపులు హిట్లు దేనితో సంబంధం లేదు, అంత అభిమానులు నాకున్నారు అని ఆయన తరచుగా చెప్పేవారు. దానికి తగినట్టుగానే ఈ మహేష్ బాబుకు మొదటి సినిమాకు ఆ ఫ్యాన్, కృష్ణ గారి ఫ్యాన్ బలమంతా వచ్చింది. ఆ సినిమా తర్వాత సినిమా జన ఆదరణ పొందడంతో కొత్త ఫ్యాన్స్ కూడా మహేష్ బాబుకు క్రియేట్ అయ్యారు. అందుకే ఈ రోజున ఆయన టాప్లో రేంజ్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే బలమైన మాస్ పునాది తండ్రి వారసత్వంగా వచ్చింది. తన పెర్ఫార్మెన్సు అంటే తన బ్యూటీ కానీ ఇంకోటి కానీ, చాక్లెట్ బాయ్ అంటారు కదా, మిల్క్ బాయ్ అంటారు, రకరకాలుగా అంటారు. అందం అని చాలా సినిమాల్లో ప్రస్తావన వస్తే నువ్వేమన్నా మహేష్ బాబు రా అని అంటుంటారు. అంటే దాని కొలమానం అనమాట, కొలమానం మహేష్ బాబు అందానికి కొలమానం అయిపోయాడు. అంత సహజంగా హీరోలు మన గతంలో 6 అడుగుల అందగాడని శోభన్ బాబు గురించి చెప్పేవాళ్ళం. మిగతా నాకు గుర్తుండి ఏ హీరో గురించి అందాల నటుడు అనే మాట ఉపయోగించింది ఆయనకే. మన మిగతా హీరోలు చాలామంది ఉన్నారు, మనకు లుక్ బాగుంటారు కానీ అందాల అన్న పదం ఎవరికి వాళ్ళే. ఆడవాళ్ళకి మాత్రం అందాల నటి అంటారు కానీ అందాల నటుడు లేడు. శోభన్ బాబుకు ఉండేది. ఆ తర్వాత జనం మెచ్చిన అందగాడు బహుశా మహేష్ బాబే, అంత బ్యూటీగా. తర్వాత రాజకుమారుడు విషయానికి వస్తే అక్కడే పద్మాలయంలోనే సెట్ చేసి షూటింగ్ చేశారు. ఆ కథ రాఘవేంద్రరావు టైప్, అంటే ఒక కొత్త స్టార్ కిడ్ను పరిచయం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ డిసప్పాయింట్ కాకూడదు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్ని మసాలాలు రంగరించి ఆ కథను తయారు చేశారు. అవును, పరచూర్ బ్రదర్సే రైటర్స్ దానికి. ప్రకాష్ రాజు వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. కృష్ణ గారు క్యారెక్టర్ తొలుత రివీల్ చేయలేదు, తర్వాత చివరిలో రివీల్ చేశారు. సినిమా చూసిన వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అది. అంటే ఫస్ట్ మూవీలో మహేష్ ఫస్ట్ మూవీలో కృష్ణ గారు కనిపించాలని అభిమానులందరూ కోరుకున్నారు. దానికోసం ఆయన అలా మెరుపులాగా సడన్గా ఒక వేగంగా ఇలా మెరిసి వచ్చిపోతాడు. అయితే మహేష్ బాబు ఒక విధంగా నవరసాలు అంటారు కదా, నవరసాలని మహేష్ బాబులో ఉన్న నవరసాలని చూపెట్టే ప్రయత్నం రాజకుమార్లో జరిగిందని మనం చెప్పవచ్చు. నిజానికి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా వేరు, మంచి మాస్ ఎలిమెంట్స్, మంచి విలన్, కమర్షియల్ ఫైట్స్ అవి లేవు అందులో. కానీ మహేష్ బాబు కృష్ణ గారికి ఉన్న బలం వల్ల ఆ సినిమా సులువుగా సునాయాసంగా ఆడేసింది. 44 సెంటర్లో 100 రోజులు ఆడింది. అదే ఈ స్టార్ కిడ్ సినిమా మొదటి సినిమా ఇన్ని కేంద్రాల్లో
100 రోజులు ఆడడం అనేది ఎవరికీ లేదు, మ్మ్. ఒక మహేష్ బాబుకే చెందింది. అవును. అలా బలమైన పునాది పడడం వల్ల మహేష్ బాబు కెరీరు యాక్చువల్గా ఎవరు ఈ రాజకుమార్ లాంటి సినిమా ఉన్నా లేకున్నా మహేష్ బాబు హీరోగా లాంచ్ అయ్యాక ఆయన ప్రయాణానికి అసలు బ్రేక్ లేవు, అవును. పరిగెడుతూనే ఉంటాడు. అయితే తండ్రి సలహా ఇచ్చిన సలహా మేరకు కావచ్చు, ఏదో సినిమాల ఎంపికలో కొంత బ్యాలెన్సింగ్గా ఉంటూ కొంత కొత్తదనం కోసం ప్రయత్నించారు. అదే. ఒక్కడు ముందు వరకు కొద్దిగా ఆయన కెరీర్ పరంగా అభిమానులు చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఒక్కడితో పుంజుకున్నాడు. ఇక అవును. ఒక్కడితోటి పుంజుకొని ఆ వేగం పరిగెడుతూనే ఉంది. పోకిరితోటి ఎక్కడికి వెళ్ళిపోయాడు. పోకేరి ఆల్ రికార్డు క్రియేట్ చేసింది. అద్భుతమైన ఇండస్ట్రీ రికార్డ్. ఫ్యాన్స్ కోరుకునే క్యారెక్టర్లు అవి. అవును. అందువల్ల తర్వాత దూకుడు కావచ్చు, అవును. అలాంటి క్యారెక్టర్లు చేశారు కాబట్టి మహేష్ బాబు ఎక్కడ ప్రస్తావన వచ్చినా మహేష్ బాబు టాప్ 5లోనే ఉంటాడు. ఆయన ప్రస్తావన వస్తూ ఉంటుంది. ఈ రోజుకి ఆయన చూసుకుంటే ఈవెన్ ఫ్లాప్ అని ముద్రపడిన సినిమా కూడా ఈరోజు 100 కోట్లు కలెక్ట్ చేసే రేంజ్కి, మళ్ళీ అది పాన్ ఇండియా సినిమా కాదు, ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యే సినిమాలు ఆయన ఇప్పటివరకు కూడా. అయినప్పుడు మనం చూసాము గుంటూరు గారం చూసుకుంటే లాస్ట్ ఫిల్ము అది చాలామందికి ఇదేంటి కాదు డివైడ్ టాక్ వచ్చింది, ఫ్లాప్ అన్నారు. అయినా కానీ ఆల్మోస్ట్ 170 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే అతని రేంజ్ అనేది, అతని స్టామినా ఏంటి అనేది. ఆ సినిమా రిలీజ్ అయినాక రివ్యూ మీటింగ్లో దిల్ రాజు చెప్పినట్టు మహేష్ బాబును చూసేందుకే వెళ్ళారు. అభిమానులే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబును చూడాలి అంటే అంత అట్రాక్ట్ చేసిన పర్సనాలిటీ అది. స్క్రీన్ మీద అలా ఉంటాడు, మహేష్ బాబును చూస్తే చాలు అన్న ఉంటుంది. పూర్వం స్క్రీన్ అంతే, ఆఫ్ స్క్రీన్ అంతే, ఆయన అట్లాగే ఉంటాడు. తర్వాత ఇందాక మీరు చెప్పినట్టు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలకు ఆయన బ్యాచ్ హీరోల్లో పాన్ ఇండియా అంటూ ఇంకో కాలు అటువైపు పెట్టారు. కానీ మహేష్ బాబు స్టెబిలిటీగా తెలుగుకే పరిమితమై ఉన్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా మనం తెలుగు అనాలి దాన్ని. అన్ని పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు బిజినెస్ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఒక సందర్భంలో డిస్కషన్ వచ్చినప్పుడు కూడా నన్ను బాలీవుడ్ భరించడం కష్టం అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను బాలీవుడ్ కంటే తెలుగుకే కాన్సన్ట్రేషన్ నాది ఎక్కువ అన్న ఉద్దేశం ఆయనది. దాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. అలాగే కృష్ణ గారు కూడా తన కెరీర్లో హిందీ సినిమాలు కానీ తమిళ సినిమాలు కానీ చేయలేదు. ఆయన చెప్పేవాడు మీరు ఎందుకు చేయలేదంటే నాకు లాంగ్వేజ్ మీద పట్టు లేదు, అందుకని నేను చేయలేదని నిజాయితీగా ఆయన చేశాడు. మరో కారణం ఏంటంటే తెలుగు సినిమాలు పూర్తి చేయడానికి నాకు టైం లేదు. ఇంకో లాంగ్వేజ్ 3 షిఫ్ట్లు చేసుకుంటా వచ్చే పరిస్థితి. ఇక్కడ ఇంత అభిమానులు ఉండి ఇంత ఆదరిస్తున్నప్పుడు మనం ఇంకొకడికి పోవాల్సిన అవసరమే లేదు అనేది ఆయన అభిప్రాయం. బహుశా తండ్రి అభిప్రాయాన్నే మహేష్ బాబు కూడా పాటిస్తూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మీరు అన్నట్టు రాజమౌళితో చేస్తున్న సినిమా అంటే ఆయన స్పాన్ అలాంటిది కాబట్టి, కథ అలాంటిది కాబట్టి మహేష్ బాబు తెలుగు వర్షన్ చేసినా, లేకపోతే ఇప్పుడు RRR సినిమా ఉంది అది తెలుగు వర్షనే చేశారు. కానీ లాంగ్వేజ్ పరంగా దాన్ని మిగతా భాషలకు కూడా తీసినట్టుగానే దాన్ని ప్రజెంట్ చేశారు. ఇప్పుడు మనకు వస్తున్న సినిమాలు ఓటీటీలో తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు చూస్తే ఆడియో డబ్బులు సినిమాలే కదా అది. వాటిని కూడా పాన్ ఇండియా అనవచ్చు. అలా సో అంటే మహేష్ బాబుకి ఆయన కెరీర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని విషయంలో కృష్ణ గారు మొదట్లో బాగా సలహాలు ఇవ్వటం కానీ, సపోర్ట్గా నిలవటం కానీ ఇది బాగా చేశారనుకుంటా కదా. ఇప్పుడు కృష్ణ గారు మహేష్ బాబును ఎలా చూడాలి, ఎలా పెంచాలి, ఎలా సినిమాలు ఎంపిక చేసుకోవాలి అనేది ఆయన మొదటి నుంచి ఆయన ట్రైనింగ్లోనే ఉన్నాడు. అంటే బాల నటుడిగా లేదా యంగ్ క్యారెక్టర్లు చేసేటప్పుడే ఆయన తండ్రి నుంచి నేర్చుకున్నాడు. పైగా ఏంటంటే అన్న కొంతకాలమే ఉండి తర్వాత వచ్చేసాడు రమేష్. సో ఆయన కొనసాగలేకపోయాడు, తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు. దాంతో ఈయనకి అదనపు ఇంకా భారం కూడా పడింది. అది ఖచ్చితంగా పడింది. అభిమానులు మహేష్ బాబు మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల్ని మహేష్ బాబు చాలా వరకు తీర్చాడు. రమేష్ బాబు హీరోగా కొనసాగకపోవడానికి కారణం ఆయనను జనం యాక్సెప్ట్ చేశారు. సక్సెస్ఫుల్ సినిమాలు ఆయన బజార్ రౌడీ లాంటి సినిమా చేశాడు, ఎన్కౌంటర్ లాంటి సినిమా చేశాడు, మనం చెప్పుకున్న ముగ్గురు కొడుకు లాంటి చేశాడు. అయితే స్వతహాగా రమేష్ బాబుకు ఈ యాక్టింగ్ మీద బాగా ఉత్సుకత లేనట్టుగా నేను గమనించాను. దాని ప్రకారమే ఆయన కొంత దూరంగా ఉన్నాడు. అదే ఆయనను జనం వద్దనిలే, ఆయన దూరంగా ఉన్నాడు, ఆయనే దూరం జరిగాడు. మహేష్ బాబు బై బర్త్ నుంచి మనం యాక్టర్ అనుకుంటున్నాంగా. అవును. కాబట్టి ఆయన హోప్స్ కూడా అతని మీద బాగా హోప్స్ పెట్టుకున్నారు. ఆయన కూడా
ఎంట్రీ అంటే యంగ్ క్యారెక్టర్లు చేసినప్పుడు ఆయన ఫిక్స్ అయిపోయాడు హీరోగానే మన కెరీర్ అని. అదే. కృష్ణ గారికి ఇలాంటి మాస్ హీరోకు వారసత్వం ఖచ్చితంగా ఉండాలి కూడా. ఆయన కొనసాగించాలంటే మహేష్ బాబు లాంటి స్టార్ ఉండాలి. జనం యాక్సెప్ట్ చేసినాక గొడవ ఏముంది, చూస్తూనే ఉన్నారు. అలా ఎప్పుడైనా మహేష్ బాబుని కలవడం జరిగిందా? మహేష్ బాబు వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఏమని అనిపించేది మీకు? మహేష్ బాబు మితభాష అన్న విషయం అందరికీ తెలిసిందే. మనకు రాజకుమారుడి నుంచి మనకు కలిసేవాడు. ఒక సందర్భంలో ఆయన బర్త్డేకు ఈమె మంజుల, మహేష్ బాబు వీళ్ళిద్దరం కలిసి ఇంటర్వ్యూ చేసాం. అంటే చెల్లె ప్రశ్నలు అడుగుతుంది, అన్న మన అక్క అడుగుతుంది, మహేష్ బాబు సమాధానాలు చెప్పాలి. ఇది లైవ్లో చేసిన ప్రోగ్రామ్, ఇది మేము చేసాం. అది అంత బాగానే ఉండేవాడు. తర్వాత వీళ్ళకు తెలుగు స్టార్సే కావచ్చు, మిగతా స్టార్స్ కావచ్చు, స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ ఈ సమాజంలో వస్తున్న కొన్ని మార్పుల వల్ల కూడా వాళ్ళు కొంత భద్రతలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదివరలాగా ఇప్పుడు పద్మాలయలో, అన్నపూర్ణలో పలానా హీరో షూటింగ్ అంటే క్యాజువల్గా వెళ్ళిపోయి ఆ చెట్టు కింద స్కూటర్ పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్తే హీరో పక్కన కూర్చొని మాట్లాడే రోజులు అవి. అది కృష్ణ గారు కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు. ఇప్పుడు పరిస్థితే లేదు. డిజిటల్ మీడియా ఒకటి పెరగడం, సన్నివేశాలు బయటికి వెళ్తాయన్న భయం ఉండొచ్చు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఏముంది. ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ తీసేస్తున్నారు, పంపించేస్తారు. ఇదంతా ఇప్పుడు సినిమా వ్యాపారం కూడా విపరీతంగా పెరిగింది. వందల నుంచి దగ్గర 200-300 కోట్లు, 500 కోట్లు వ్యాపారం పెరుగుతుంది. ఎక్కడ ఏదైనా నష్టం వస్తుందన్న భయం వాళ్ళకు ఉండొచ్చు. అందుకే ఆ రోజుల్లో షూటింగ్లకు ఈ రోజుల్లో షూటింగ్లకు చాలా వ్యత్యాసం ఉంది. ఒక కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ రోజున షూటింగ్ చేస్తున్నారు. మీడియాతో మహేష్ బాబు ఎప్పుడూ సాన్నిహిత్యంగానే ఉన్నాడు. ఆయన ఇందాక చెప్పినట్టు ఎక్కువగా సంభాషణలు ఉండవు ఆయనతో. అయితే ఎప్పుడు స్మైల్ ఫేస్. ఇంకోటి ఆయన సిస్టమ్ కూడా ఆఫ్టర్ షూటింగ్ ఈ ఇంటికే అంతే. మనకు ఎక్కడో త్యాగరాయగాన సభలోనో ఆయన ఈవెంట్లకే ఆయన రాడు. అసలు ఆయన సినిమా ఓపెనింగ్కి ఆయన రాడు. ఒక సెంటిమెంట్గా మీరు అన్నట్టు ఆయన కొత్త సినిమా ఓపెనింగ్ ఆయనే రాడు, ఒక సెంటిమెంట్గా పెట్టుకున్నాడు. ఇలా ఉన్నాయి. నిజానికి ఎనీ స్టార్, మహేష్ బాబే కాదు, ఒక ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆర్టిస్టులు తక్కువ కనబడితేనే మంచిది. స్క్రీన్ మీదనే కనపడాలి వాళ్ళు. గతంలో ఈ చర్చ వచ్చింది ఒకసారి. ఎక్కువ ఆర్టిస్టులు ఆ మధ్య కొత్తగా టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు ఆర్టిస్టులు కొందరు ఉత్సాహంగా ఇంటర్వ్యూలోకి వెళ్ళేవాళ్ళు. ఎక్కువైపోయి ఆర్టిస్ట్ను స్క్రీన్ మీద చూస్తే కలిగే ఫీలింగ్ తగ్గుతూ వచ్చింది. అవును, నిజంగానే. అందుకే అది తగ్గించుకోవాలి. ఎప్పుడైనా మామూలుగా అంటే ఒక ఆరాధ్య హీరో అంటే అట్లాగే ఉండాలి. తెర మీద కనపడితేనే అందం, అది ఉంటుంది. కొనుక్కొని థియేటర్లో కూర్చొని చూస్తేనే మనం ఎంజాయ్ చేస్తాం. ఇంట్లో టీవీ పెడితే గంట కొద్దీ ఇప్పటికే సినిమాలు వస్తున్నాయి. అలా అదే. తర్వాత అతను ఒక మానవతా కోణం నుంచి చూసుకున్నా కూడా తను చేస్తున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అది కూడా ఒకప్పుడు నాకు తన ఇంట్లో ఒకసారి మీడియా ఇంటర్వ్యూ పెట్టినప్పుడే, మీడియాతోటి సమావేశం అప్పటికి తను ఏం మొదలు పెట్టలే. నేను అడిగాను అప్పుడు, మీరు ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నారు కదా, యాడ్స్తో సంపాదిస్తున్నారు, సినిమాలతో సంపాదిస్తున్నారు, మరి ఇంత మీరు అంటే ప్రజలే కదా మీకు ఈ స్థాయికి తీసుకొచ్చారు, మరి ఆ ప్రజల కోసం ఏమైనా చేస్తున్నారా అని అడిగేశాను నేను. అడిగితే ఏం చేయాలంటారు అని చెప్పేసి అన్నాడు ఆయన. మనం బిఏ రాజు గారు ఉన్నారు కదా, ఆయన పిఆర్ఓ గారు. సో ఆయన కూడా ఆ టైంలో అక్కడ ఎందుకండి ఇప్పుడు ఆ ప్రశ్న అడిగారు అన్నట్టు అన్న విషయం నాకు బాగా గుర్తుంది. తర్వాత చూసుకుంటే అది జరిగిన ఒక 2 ఏళ్ళకి అనుకుంటా తను చేస్తున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో అన్నీ కూడా బయటికి రావడం మొదలుపెట్టాయి. సో ఒక రెయిన్బో హాస్పిటల్ కానివ్వండి, ఒక ఆంధ్ర హాస్పిటల్ సంబంధించి హార్ట్ ఆపరేషన్కు తోడ్పాటు అందించడం. అవును. ఇప్పుడు అలాంటి ఆర్టిస్టులు చేతికి వెళ్ళి డబ్బు తీసి ఇవ్వాల్సిన అవసరం లేదు. మోరల్గా సపోర్ట్గా నిలిస్తే సర్వీస్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్లకు మహేష్ బాబు హెల్ప్ చేస్తాడు చిన్నపిల్లవాళ్ళు. ఇప్పుడు ఎంత పేరు వచ్చింది అదే దానికి. అంటే ఇప్పుడు 1000-1100 దాకా అవుతున్నాయి నిరంతరం అంతమందికి. ఇండస్ట్రీలో కూడా బయటికి రాలే కానీ చాలామంది టెక్నీషియన్లకు
హార్ట్కి సంబంధించిన సమస్యలు, కిడ్నీలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఉమ్, వాటికి వైద్య ఖర్చుల కోసం అయినప్పుడు ఉమ్, ఆయన స్పందించి ఇచ్చినవి చాలా ఉన్నాయి ఉదాహరణలు. అవును. ఉమ్. అయితే ఆయనకు చెప్పుకోవడం ఇలాంటిది ఉండదు కాబట్టి బయటికి రాలే. అన్నీ చెప్పుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు అట్లా. కానీ ఆయనకు హెల్పింగ్ నేచరు ఉంది. వాళ్ళ నాన్న నుంచే వచ్చింది అది కూడా. వాళ్ళ నాన్నగారు ఎట్లా చేతికి ఎముక లేకుండా వేసేవారు. అవును, అదే చేతికి ఎముక లేదు అన్నట్టే. ఇప్పుడు కృష్ణ గారి టైంలో ఆయన నిర్మాతలకు హెల్ప్ చేశాడు అని మనం విన్నాము, చూసాము. అవును, మహేష్ బాబుకి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన నిర్మాతలు ఎప్పుడు సేఫే కాబట్టి అవును, తన ఆదరిస్తున్న వాళ్ళ అభిమానులకు ఏదైనా చేయాలన్న తపన ఆయనలో ఉంది. నిజానికి ఆయన వయసుకు మించి యాడ్లు గీడ్లు చేయడం కష్టమే. ఉమ్, కానీ కష్టపడుతున్నాడు. దానికి ఆయన మెయిన్ సపోర్టు ఏంటంటే వైఫ్ నమ్రత గారు. తను ముంబై నేపథ్యంలో పెరిగి మోడలింగ్ వ్యవస్థలో తిరిగి ఒక స్టార్ను పెళ్లి చేసుకున్నాక ఆమె కూడా ఆయన కెరీర్ ప్లానింగ్లో చాలా హెల్ప్ అయింది. అన్ని వ్యవహారాలు మహేష్ బాబు చూసుకోలేడు కాబట్టి ఆమె వైఫ్, ఆమె మేనేజరు, ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటూ, అంటే ఈయన మీద బడ్డెన్ లేకుండా మిగతా విషయాలు ఏవి కూడా బడ్డెన్ పడకుండా తను మేనేజ్ చేసుకుంటూ యాక్టింగ్ వరకే, కెరీర్ వరకే ఈయన కాన్సన్ట్రేట్ చేయడానికి ఆమె వైఫ్ స్థానంలో ఉండడం ఈయనకు హెల్ప్ అయిందని మనం చెప్పవచ్చు. అలాగే మహేష్ బాబులో ఒక ఈ కోణం కూడా, అంటే పిల్లల్ని, ఇప్పుడు పాప ఉంది, సహజంగా స్టార్స్ తమ ఆడపిల్లల్ని ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటారు ఇంట్లో వాడికే సాధ్యమైనంత వరకు. కానీ మహేష్ బాబు పాప సితార విషయంలో ఆమెకున్న ఉత్సాహాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మంది మనకు ఆ పిల్లలు, ఆడపిల్లలు అసలు ఏం చదువుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏంటి కూడా తెలియదు. అంత మా ఇంట్లో చూసుకుంటారండి అంటారు. మహేష్ బాబు అలా కాదు. అంటే పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని, ఆసక్తిని వాళ్ళు ఎంకరేజ్ చేస్తుందంటే ఆయన గుడ్ పేరెంట్గానే మనం చెప్పుకోవాలి. అమ్మాయి సినిమాలు ఏమి చేయలేదు కానీ ఆమెకి అప్పుడే స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అదేదో బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. ఆమె కూడా తండ్రి వారసత్వంగా వచ్చిన తొలి రెమ్యునేషన్ కూడా ఆమె మొత్తం ₹1 డొనేట్ చేసింది. కోటి అనేది మనకు అనఫిషియల్ కాబట్టి అంత వాల్యూ ఉన్న బ్రాండే ఆమె. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతాలు చూడవచ్చు ఆమె ద్వారా మనం. ఇక కొడుకు గౌతమ్ ఆల్రెడీ బాలనటుడికి ఎంట్రీ ఇచ్చాడు. భవిష్యత్తులో మరి మహేష్ బాబు చెప్పిన ప్రకారం అయితే అబ్బాయికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉందట. ఏదన్నా టర్నింగ్ వస్తే మళ్ళీ హీరోగా వచ్చిన సుకుమార్ అతన్ని పరిచయం చేసాడు. నేను అదే వచ్చినా అవసరం లేదు. అవును, అదే. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు అంతే, వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, అది సపోర్ట్గా పేరెంట్స్ లక్ష్యం ఉండాలి. అది అప్పుడే వాళ్ళు వాళ్ళ ఉత్సాహం ద్వారా బాగా పైకి వస్తారు. ఇందాక మనం రాజకుమారుడు అంటే మహేష్ బాబు పూర్తి స్థాయి హీరోగా ఎంటర్ అయ్యి 25 ఏళ్ళు అయింది అనుకుంటే, ఆయన బాలనటుడి కెరీర్ని కూడా కలిపితే 35 ఏళ్ళ కెరీర్ ఉంటుంది. అవును, అంటే ఇప్పుడు సీనియర్ హీరోలు స్టార్డమ్లో ఉన్న వాళ్ళు ఒక బాలకృష్ణ 50 ఏళ్ళు, నాగార్జున చిరంజీవి 40+లోకి వచ్చేసాడు, 78లో ఆయన. అవును, నాగార్జున వస్తున్నాడు, వెంకటేశ్వరుడు. వీళ్ళతో పోలిస్తే ఆ సీనియారిటీ ప్రకారం మహేష్ బాబు కూడా ఆ సీనియారిటీ కరెక్టే కదా. ఆయన ఎందుకంటే 80sలోనే యాక్టర్ అయిపోయాడు కదా, ఆయన కూడా చేశాడు కదా. అవును, అంతకంటే 2 years ముందు మిగతా వాళ్ళు అయ్యారు. అవును, నాగార్జున వెంకటేష్ 85 తర్వాత 86లో కదా అయింది. సీనియారిటీ ప్రకారం బాలకృష్ణ తర్వాత మనకు అయితే నాగార్జున వీళ్ళు కనిపించారు, అట్లా కనిపించాడు కానీ అది అంటే క్యారెక్టర్స్గా మాత్రం ఎవరు చేయలేకపోయారు. మహేష్ బాబు చేసిన చైల్డ్ ఆర్టిస్టులతో పోల్చునేవాళ్ళు. అవును, మిగతా వాళ్ళు బ్యాలెన్స్ చేశారు వాళ్ళు. అలా అది కనపడిపోవడం, గోడకు ఫోటో చూపెట్టడం అది కాదు. అదే అవును, అట్లాంటి చాలామంది వెంకటేష్ని కూడా మనం ప్రేమనగర్కో ఎక్కడికో వేయచ్చు. అది కాదు, అది కనబడితే కాదు. అదే ఒక క్యారెక్టర్ చేయటం, ఆ పేరు తెచ్చుకోవటం, కొడుకు దిద్దిన కాపురం కానివ్వండి. ఫస్ట్ మనం పోరాటం కంటే ముందు నీడ అనే సినిమాలో అన్నయ్య హీరో చేసిన సినిమాలో అవును కథ అది అంత అలా కనిపించి కొద్ది సెకండ్ల పాటు ఉండే క్యారెక్టర్ కాబట్టి అది మనం లెక్కలో తీసుకోలేదు. పోరాటంతో ఆయన బాలనటుడు కెరీర్ ప్రారంభమని చెప్పుకుంటాం మనం. ఒక శంఖారావం కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రి స్టారు, తండ్రి కోసం ప్రొడ్యూసర్ రావడం పోవడం, తండ్రి షూటింగ్కి వెళ్ళడం, తర్వాత తండ్రి సినిమాలు ప్రివ్యూ థియేటర్లు చూడడం, అంతా సినిమా వాతావరణం కదా. నాన్నను కలవాలంటే వీళ్ళు అక్కడికే వెళ్ళాలి.
అది మరి ఇంటికి వచ్చేది తక్కువ కదా, ఎందుకంటే అక్కడ అలా పెరిగిన పిల్లలు కదా. అవును. అందుకే ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో సినిమాలు తగ్గించుకొని కుటుంబానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. కానీ గతంలో కెరీర్లు ఇప్పుడు కృష్ణ గారి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు కదా, తను నిలబడాలి, అవకాశాలు ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలనేది కాన్సెప్ట్ వాళ్ళది. అవును. అలా చేసుకుంటేనే ఇంత కెరీర్ వచ్చింది. అంత శ్రమ పడబట్టే ఆయన సినిమాలో ఎంతమందికి ఉపాధి దొరికింది అంటారు కదా అసలు, అందువల్ల సో నిలబడింది అట్ట వీళ్ళ వాళ్ళే. కృష్ణ గారి వల్లనే సుమారు 60 నుంచి 65 మంది కొత్త డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చారు. డైరెక్టర్ ఎవరైనా చూసేవాడు కాదు, ఆయన కథ చెప్పాడు, ఈయన సార్ డైరెక్టర్ పలానా అసిస్టెంట్ అంటే ఓకే అమ్మా అనేవాడు. ఇప్పుడు స్కానింగ్ చేస్తున్నారు కదా, నువ్వు ఎక్కడ పుట్టావు, ఏం బతికావు, ఏం చదివావు, పలానా హాలీవుడ్ సినిమా తెలుసా, బాలీవుడ్ సినిమా తెలుసా, అన్ని శల్య పరీక్ష చేసి కానీ ఇవ్వట్లేదు. డిఎన్ఏ టెస్ట్ కూడా చేసి అవకాశాలు ఇస్తున్నారు. సో మొత్తానికి అలా కృష్ణ గారి మీరు అన్నట్టు ఆయన స్టార్డమ్ కానివ్వండి, ఆయన ఫ్యాన్ క్లబ్స్ కానివ్వండి, అసలు చాలా పవర్ఫుల్ కదా. సో దాన్ని అలా డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళని అభిమానాలను అందరూ కూడా కాపాడుకుంటూ మళ్ళీ తనను కొత్తగా తన జనరేషన్ సంబంధించి ఆ అభిమానుల్ని పెంచుకొని ఇంకా సో ఈరోజుకి ఇప్పుడున్న స్థాయికి వచ్చాడు ఆయన. సో మీరు అన్నట్టు మరి రాజమౌళి సినిమాతోటి ఆయన రాజమౌళి మరి ఇప్పుడు మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి సినిమాల్లో హీరో ఇమేజ్లు కాకుండా సినిమాలో క్యారెక్టర్లుగా కనబడతాయి మనకి. ఏదైనా బాహుబలి లాంటి చూసినా, ఛత్రపతి లాంటి చూసినా, అందులో ప్రభాస్ చేసి ఉండొచ్చు, ఇలా ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ చేసి ఉండొచ్చు, కానీ అవి క్యారెక్టర్లే. అలాగే మహేష్ బాబును ఒక క్యారెక్టర్గా ఒక అద్భుతమైన ఎరీనాలో ఆయన ఆవిష్కరించుకోబోతున్నాడు. అయితే మహేష్ బాబు ఫేసు ఇటు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, టోటల్ వుడ్కు సరిపోయేది. ఈ మధ్య అంబానీ రిసెప్షన్లో మహేష్ బాబు గెటప్ చూసి బహుశా సినిమా గెటప్ కూడా ఇదేనేమో అని ఫ్యాన్స్ చాలా అవును. ప్లస్ అసలు ఆ ఈవెంట్కి వచ్చిన సినిమా సెలబ్రిటీలు అందరిలో మహేష్ బాబే హైలైట్ అయ్యాడు. అందరి దృష్టి అతని మీద ఉందని చెప్పేసి ఈ తెల్ల పిల్లగాడు మనం పిల్లగాడు అంటున్నాం, కానీ ఆయన ఏజ్, ఆయన కనపడే తీరుకు అసలు చాలా వ్యత్యాసం చాలా ఉంటుంది. 23వ సంవత్సరంలో ఆయన హీరోగా వచ్చాడు, 25 ఏళ్ళు అంటే మనకు తెలిసిపోద్ది కదా ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉంది. 30 ఏళ్ళ కుర్రాడ అన్నా సరిపోయేటట్టుగా ఉంది కదా. అవును. సో 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే ఇది యాక్చువల్గా 10 సంవత్సరాల క్రితమే మొదలు కావాల్సింది అసలు రాజమౌళితో చేయాల్సిన సినిమా. బట్ మొత్తానికి అదే ఇప్పుడు టైం వచ్చింది. దేనికైనా టైం రావాలి. ఈ జనరేషన్లో మన కౌబాయ్ పిక్చర్ కూడా మన జయంత్ డైరెక్షన్లో టక్కర దొంగ చేశాడు కదా, ఆ షూటింగ్ కూడా మేము చాలా ఫాలో అయ్యాము. అంటే ఎక్కువ అమెరికాలో జరిగినప్పటికీ దాని ప్యాచ్ వర్క్లన్నీ మనకు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలు తీసినాయి. అప్పుడల్లా దాన్ని క్రియేట్ చేశారు అన్నమాట. అక్కడ అమెరికాలో మీరు మహేష్ బాబు వాడిన గుర్రం ఉంటుంది, ఇక్కడ గుర్రం తెల్ల మచ్చ ఇలా ఉంటుంది. మరి ఆ గుర్రం ఇక్కడ తీసుకురాలేరు కదా, ఇక్కడే దానికి డూబుని తయారు చేశారు, దానికి బొట్లు పెట్టి తెల్లగా పెట్టారు. అలా అది అద్భుతమైన సినిమా. నిజానికి టక్కరి దొంగ సినిమాను ఇప్పుడు మనం పాన్ ఇండియా అంటున్నాం కదా, ఆ పాన్ ఇండియా రేంజ్లో తీయాల్సిన సినిమా. అవును, మరి అద్భుతంగా ఉంటుంది. మహేష్ బాబు చాలా బాగుంటాడు. అప్పుడు కనుక ఆ మార్కెట్ కనుక అలా ఉన్నట్టయితే కరెక్ట్గా సినిమా చేయలేకపోయారు. అదే అప్పుడు మరి ఆ డైరెక్టర్కి ఆలోచన రాలేదో కుదరలేదు. సరే అప్పట్లో మోసగాడు ద ట్రెజర్ హంట్ అని చెప్పి రిలీజ్ చేసి ఇంగ్లీష్లో కూడా చేశారు. ట్రెజర్ అప్డేట్ వర్షన్ ఇది కూడా కృష్ణ గారు ఉంటారు కదా చివరిలో. కరెక్ట్. అలా మహేష్ బాబును కృష్ణ గారు తన కెరీర్లో 350 సినిమాల్లో దాదాపుగా అన్ని క్యారెక్టర్లు చేశారు. ఎక్కువ సోషల్ చేసిన అంటే రామారావు గారిని మనం పౌరాణికంగా చెప్పుకుంటే కృష్ణ గారిని మనం సోషల్గా క్యారెక్టర్లు చెప్పవచ్చు. తెలుగు సెంటిమెంట్ను ఫాలో అయ్యేవాడు, తెలుగు పండగల్ని కూడా ఫాలో అయ్యేవాడు, తెలుగు అనుబంధాలు ఉండేవాళ్ళు. కృష్ణ గారు ఏ సినిమాను చూడండి శుభం కార్డు పడ్డప్పుడు ఇంత ఉంటుంది. సుధాకరు, గిరిబాబు, ప్రసాద్ బాబు, కుటుంబ అన్నట్టుగా అంత బలంగా అంటే అంతమంది ఆర్టిస్ట్గా ఆయన ఉపాధి కూడా ఇచ్చాడు. అవును, అలాంటి సబ్జెక్టులు చేసుకుంటూ వచ్చాడు. అంత వారసత్వం అన్నట్టు అట్లా. అదే. సో ఇప్పుడు అంటే ఈయన ఇప్పుడు 25 ఏళ్ళు అయింది, ఇంకొక 25 ఏళ్ళు ఈజీగా కెరీర్ ఉంటుంది. ఆయన కొడుకే పోటీకి వస్తాడేమో.
చెప్పలేములే. అదే అవును. అంటే ఆయనకున్నటువంటి కరిష్మా ఏదైతే ఉందో, హ్యాండ్సమ్నెస్, ఇంకా ఈజీగా ఇంకా డోకా ఏం లేదు. ఇంకొక 2 ప్లస్ అంటే మన కృష్ణ గారు ఉన్నప్పుడు రిక్వెస్ట్ కూడా ఏముండేదంటే ఎక్కువ సినిమాలు చేయాలని ఆయన కూడా అనుకునేవాడు. అనుకునేవాళ్ళు. ఏడాదిలో 2 రిలీజ్ కావాలనేది ఒక మహేష్ బాబు విషయంలోనే కాదు, అందరి హీరోలు, అందరి హీరోల విషయంలో, స్టార్స్ విషయంలో 2 సినిమాలైనా రిలీజ్ అయితే ఇండస్ట్రీకి హెల్ప్ అవుతుంది. ఇండస్ట్రీ మీన్స్ ఓన్లీ ఫిల్మ్ నగర్ కాదు కదా, అటు ఫీడింగ్ థియేటర్లో అవును, సైకిల్ స్టాండ్ వాడు వాళ్ళు వీళ్ళు అందరికీ హెల్ప్ అవుతుంది. అది చేయలేకపోతున్నారు. ఆ రోజులు ఆయన మరి ప్రతి నెల ఒక సినిమా ఉండేది కదా, ఒక్కోసారి 2 సినిమాలు, ఒకసారి ఆయన మీద ఆయనే పోటీకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మొదటి సినిమా నేడే విడుదల అనగానే ఇంకో దానికి డేట్ పడేది, ఇది 2వ వారం అనగానే దానికి నేడే విడుదల పడేది. అదే అందుకని అంత కళకళలాడింది ఆ రోజుల్లో ఇండస్ట్రీ అనేది, అంత కళకళలాడింది. కానీ ఇప్పుడు మనం ఇప్పటి వాతావరణాన్ని తగ్గట్టు ఇప్పుడు, ఎందుకంటే చాలామంది హీరోలు వచ్చారు, సో కాబట్టి వాళ్ళకు కూడా స్పేస్ దొరుకుతూ ఉంది ఇప్పుడు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఆ థియేటర్లో ఫీడింగ్ ఏదైతే ఉందో అది స్టార్తో రన్ అయ్యేటట్టు వేరే వాళ్ళతో రన్ కాదు. అవును, ఆ ఫీడింగ్ అనేది ఆ కళగా అసలు థియేటర్లన్నీ కళకళాటం అనేది. లాస్ట్ వీక్ ఒక 6 సినిమాలు వచ్చాయి, రేపు 2వ తారీఖు కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుకోవట్లే కదా. అవును అవును. ఆగస్టు 15 వచ్చే మన రవితేజ సినిమా కానీ కావచ్చు, ఇస్మార్ట్ ఇస్మార్ట్ గురించే మాట్లాడతాం. ఆ స్టార్డమ్కి ఉండేది అది, జనాల్లో ఆసక్తి ఉండాలి. కలికి రాకముందు ఒకే స్టార్ సినిమా ఒకటే వచ్చింది, గుంటూరు కారం అని చెప్పుకున్నాం. మరి ఎందుకంటే మరి అదే థియేటర్లు అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చాయి. అదే చాలా చోట్ల ఫీడింగ్ లేక, సరైన కలెక్షన్స్ లేక, సినిమాలకు మార్నింగ్ షో ఉండడమే కష్టం అవుతుంది. మ్యాట్నీ నుంచి టికెట్లు ఇవ్వడం మానేస్తుంది, అంత దుస్థితి ఉంది. అసలు షోస్ క్యాన్సిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సో వీళ్ళు కూడా కొంచెం మారితే స్టార్స్ కూడా కథ. అంటే ఉన్నవాళ్ళు రవితేజ ప్రతి సంవత్సరం 2 సినిమాలకు మినిమం అక్షయ్ కుమార్ చేస్తున్నట్టుగా ఇక్కడ తెలుగులో రిలీజ్ ఒకటి మొదలు కావాలి, ఆ ప్లాన్లోనే ఉన్నాడు. ఆయనే కాదు కదా, ఇంకా సపోర్ట్గా ఇంకా కొందరు హీరోలు రావాలి. సరే, వాళ్ళకుండే ఇబ్బందులు కూడా వాళ్ళకుంటాయి. మా మీద 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెట్టుబడి పెట్టినప్పుడు కొంత జాగ్రత్త అవసరం ఉంటాడు. పోస్ట్ ప్రొడక్షన్కు టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు బడ్జెట్ అనేది పెరగటం వల్లే దీనికి అందరి కారణం. విఎఫ్ఎక్స్ అదనంగా చేరింది, వాళ్ళు గంటలు రోజుల తరబడి టైం తీసుకుంటారు. చాలా ఉంటాయి, మనం అనొచ్చు కానీ సులువుగా అలా. సో అట్లా మహేష్ బాబు హీరోగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన గురించినటువంటి మంచి సమాచారాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్.